ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తూ గర్వకారణంగా ఉంది. 2014 నుంచి ఆయిల్ పామ్ ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న రైతు రెండేళ్లుగా పెరిగిన ధరలతో కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ఈ పంటకు మధ్య దళారుల బెడద లేకపోవడంతో స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ పామ్ గుర్తింపు పొందింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు, అటు రాయలసీమలోని అనంతపురంలోను, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోనూ ఈ తోట పంట విస్తరించి ఉంది. పంట విస్తరణకు ప్రభుత్వ రాయితీలు కూడా తోడవటంతో సాగులో రైతు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నాడు. ఈ తోట పంటకు మంచి యాజమాన్య పద్ధతులు కూడా తోడైతే ఎకరాకు 15 టన్నుల దిగుబడిని పొందే వీలుందని ఉద్యాన శాఖ తెలియజేస్తోంది. ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడికి దోహదపడే మేలైన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోస్తా జిల్లాల్లో శరవేగంగా విస్తరిస్తున్న తోట పంట ఆయిల్ పామ్. నూనె గింజల్లో అత్యధిక రికవరీ కలిగిన ఏకైక పంటగా ఆయిల్ పామ్ పేరుగాంచింది. నీరు నిల్వ ఉండని సారవంతమైన నల్లగరప నేలలు, ఎర్ర నేలలు ఈ పంట సాగుకు అత్యంత అనుకూలం. అయితే నీటి వసతి ఉన్న ప్రాంతంలో ఇసుక భూముల్లో కూడా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. దీర్ఘకాలం పాటు కొనసాగే ఈ తోటల్లో మొక్కలు నాటిన దగ్గర నుండి రైతులు యాజమాన్యంపై తగిన శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. ఆయిల్ పామ్ అనేది నీరు ఎక్కువగా తీసుకునేటువంటి పంట. అందుకనే దీని సాగుబడిని కూడా ఎక్కడైతే మనకి 2500 నుంచి 3000 మిల్లీమీటర్ల సంవత్సరానికి వర్షపాతం ఉంటుందో అటువంటి ప్రాంతాల్లోనే దీని సాగుని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అయితే మన రాష్ట్రంలో మనకు అంత దిగుబడి, అంత వర్షపాతం లేదు కనుక వర్షపాతంతో పాటుగా సాగునీరు అందించగలిగేటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ఆయిల్ పామ్ని మనం సాగు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా టెనరా హైబ్రిడ్నే ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. దీంట్లో మేలైనటువంటి యాజమాన్య చర్యలు మనం గమనించినట్లయితే ఎకరానికి దాదాపు 57 మొక్కలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మొక్కకి మధ్య 9 మీటర్ల దూరం పెట్టుకొని త్రిభుజాకారంలో మొక్కల్ని మనం నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కలు నాటుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గమనించినట్టయితే 60 సెంటీమీటర్లు ఎటు చూసినా అంటే పొడవు, వెడల్పు, లోతు ఉండేటట్టు గుంటలు తీసుకొని దాదాపు 12 నుంచి 14 నెలల వయసున్నటువంటి ఈ ఆయిల్ పామ్ మొక్కల్ని నాటుకోవాలి. కింద నుంచి చెదలు ఏం లేకుండా ఉండడానికి ఒక 50 గ్రాముల ఫోరెట్ కానీ, దాంతోపాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక 500 గ్రాములు, దాంతోపాటుగా ఒక 20 నుంచి 30 కిలోల సేంద్రియ, బాగా మాగినటువంటి సేంద్రియ ఎరువును కూడా వేసుకున్నట్టయితే మొక్కలు తొందరగా నాటుకొని తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్ నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి 3 సంవత్సరాలు చెట్లు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు పోషక యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడి వస్తుంది. ఈ పంటలో చెట్ల వయసును బట్టి ఎరువుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్టయితే నత్రజని, భాస్వరం, తర్వాత పొటాష్ ఎరువుల్ని తప్పనిసరిగా మనం అందించాలి. నత్రజని ఎరువుని మనం గమనించినట్టయితే మొదటి సంవత్సరంలో దాదాపు 870 గ్రాముల యూరియాని మనం ప్రతి చెట్టుకి వేసుకోవాలి. రెండవ సంవత్సరంలో దాదాపు 1740 గ్రాములు వేసుకోవాలి. మూడో సంవత్సరంలో మనం చూసుకున్నట్టయితే 2610 గ్రాములు వేసుకోవాలి. ఈ ఎరువుల్ని 3 భాగాలుగా చేసుకొని 4 నెలలకు ఒకసారి మనం చెట్టుకి వేసుకోవాలి. లేదంటే 4 భాగాలు చేసుకొని 3 నెలలకు ఒకసారి మనం చెట్టుకి వేసుకున్నట్టయితే ఎరువుని సక్రమంగా మొక్కకు అందించి తద్వారా మొక్క కూడా సరిగా దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే భాస్వరం ఎరువులు మనం గమనించినట్టయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మొదటి సంవత్సరం 1250 గ్రాములు మనం వేసుకోవాలి, అంటే కిలోంపావు వేసుకోవాలి. రెండవ సంవత్సరంలో 2500 గ్రాములు అంటే 2.5 కిలోలు వేసుకోవాలి. మూడో సంవత్సరం నుంచి 3750 గ్రాములు అంటే 3 కిలోల 30 కిలో దీన్ని మనం ప్రతి చెట్టుకి వేసుకోవాలి. ఒకవేళ చెట్టు వయసు పెరుగుతూ ఉంది, అవసరం ఎక్కువ ఉందంటే కొంత 4 కిలోల దాకా కూడా మనం వేసుకోవచ్చు. అదే పొటాష్ ఎరువును గమనించినట్టయితే మొదటి సంవత్సరంలో 667 గ్రాములు ప్రతి చెట్టుకి వేసుకోవాలి. రెండవ సంవత్సరంలో 1333 గ్రాములు, మూడో సంవత్సరంలో దాదాపు 2 కిలోలు వేసుకోవాలి. అంటే భూమిలోని పొటాష్ లభ్యతను బట్టి మనం ఈ పొటాష్ ఎరువు వేసుకుంటామని మనం నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయిల్ పామ్ తోటల్లో ముఖ్యంగా సూక్ష్మ పోషక ధాతులోపాలు తలెత్తకుండా బోరాన్, మెగ్నీషియంను సంవత్సరానికి 2-3 దఫాలుగా తప్పనిసరిగా అందించాలి. వీటిని ఇతర ఎరువులతో కలపకుండా ప్రత్యేకంగా వెయ్యాలి. మెగ్నీషియం సల్ఫేట్ కూడా అవసరం ఉంటుంది.
మొదటి సంవత్సరం 125 గ్రాములు, రెండో సంవత్సరం 250 గ్రాములు, మూడో సంవత్సరం నుంచి 500 గ్రాములు. ఈ విధంగా మనం ప్రతి చెట్టుకు కూడా వేసుకోవాలి. బోరాన్ కూడా మనం వేసుకోవాలి. మొదటి సంవత్సరం చెట్టుకి 25 గ్రాములు, రెండో సంవత్సరం 50 గ్రాములు, మూడో సంవత్సరం నుంచి ప్రతి చెట్టుకి 100 గ్రాముల చొప్పున మనం వేసుకోవాలి. వీటన్నిటిని కూడా 3 లేదా 4 భాగాలుగా విభజించి 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ ఒకసారి వేసుకున్నట్టయితే మొక్క సరిగ్గా మనం వేసినటువంటి పోషకాలని వినియోగించుకుంటుంది. మొక్క మొదల దగ్గర నుంచి 1 మీటర్ వరకు మనం పళ్ళాన్ని కట్టుకోవాలి. ఆ మీటర్ నుంచి రెండో సంవత్సరం వరకు 2 మీటర్ల పళ్ళాన్ని ఉంచుకోవాలి. తర్వాత మూడో సంవత్సరం అయితే ఈ పళ్ళెం యొక్క వ్యాసార్థం మనం 3 మీటర్ల వరకు పెంచుకోవాలి. ఆ ప్రదేశంలో మనం వేసేటువంటి ఎరువులన్నీ వేసుకొని నీరు పెట్టుకున్నట్టయితే మొక్క మనం వేసినటువంటి ఎరువుల్ని తీసుకొని సక్రమంగా వినియోగించుకొని అధిక దిగుబడులు ఇవ్వడానికి అవకాశం ఉంది. మొదటి 2 సంవత్సరాలు తోటల నుండి దిగుబడి ఉండదు. వేరు వ్యవస్థ పెద్దగా విస్తరించదు. కనుక మొక్కల మధ్య ఖాళీ స్థలంలో అంతర పంటల సాగు ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. దీనివల్ల కలుపు కూడా సమర్థంగా అరికట్టబడుతుంది. 3వ సంవత్సరం నుండి చెట్లు అధిక కొమ్మలతో విస్తరిస్తాయి. కనుక చెట్ల మధ్య నీడ ఎక్కువ ఉండి కలుపు ఉండదు. ఈ దశలో పాక్షిక నీడను ఇష్టపడే కోకో పంటను అంతర పంటగా సాగు చేస్తే ఆయిల్ పామ్తో పాటు అదనపు ఆదాయం పొందవచ్చు. తోటల్లో నరికిన ఆకులను చెట్ల మధ్య మల్చింగ్ చేసినట్లయితే ఇవి కుళ్ళి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడటంతో పాటు భూమిలో తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. నీటి యాజమాన్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలంటారు శాస్త్రవేత్త. కలుపును కూడా సమర్థవంతంగా నివారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామాక్స్ అనేటువంటి మందు లభ్యమవుతా ఉంది. ఇది ఒక 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మధ్యలో ఉన్నటువంటి ఈ కలుపు మొక్కల మీద పిచికారి చేసినట్టయితే వాటన్నిటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర రకాలైనటువంటి కలుపు మందుల్ని ఆయిల్ పామ్లో వాడకూడదు. అంతర్కృషి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతర్కృషి చేసేటప్పుడు వేరు వ్యవస్థకు ఎటువంటి నష్టం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత నీటి యాజమాన్యంలో ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గమనించినట్టయితే ప్రతి చెట్టుకు కూడా దాదాపు మొదటి దశలో 150 నుంచి 200 లీటర్ల నీరు అవసరం ఉంటుంది అనమాట ప్రతిరోజు. సో తర్వాత 2 సంవత్సరం మనం గమనించినట్టయితే దాదాపు 200 నుంచి 250 లీటర్లు అవసరం ఉంటుంది. 3వ సంవత్సరం నుంచి దాదాపు 250 లీటర్లు ఆ పైన మనం ప్రతి చెట్టుకు కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేసవి కాలంలో మాత్రం ఈ యొక్క నీటి అవసరత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఒక 50 లీటర్లు ప్రతి చెట్టుకు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం అందించేటువంటి నీటిని మొక్కలు సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా కానీ లేదంటే మైక్రో స్ప్రింక్లర్స్ అంటాం, వీటి ద్వారా కానీ మనం అందించినట్టయితే నీటి యొక్క వృధాని తగ్గించుకొని మొక్క సమర్థవంతంగా మనం అందించేటువంటి నీటిని వినియోగించుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. నీరు సరిగ్గా మనం ఇవ్వలేనట్లయితే, బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే దిగుబడులు తగ్గడానికి అవకాశం ఉంది, మగ పుష్పాలు రావడానికి అవకాశం ఉంది. కనుక నీటి యాజమాన్యంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే చెట్ల వయసు పెరిగే కొద్దీ దిగుబడి వృద్ధి గణనీయంగా ఉంటుంది. నాటిన 7-8 సంవత్సరాల నుండి ఎకరాకు 10 టన్నుల దిగుబడి సాధించవచ్చు.